చేసి ఇన్ఫెక్షన్ జరిగిందమ్మా అని అన్నాడు. ఇంకా తెచ్చుకొని మందులు వాడుకుంటున్నాడు, తగ్గట్టు. మళ్ళీ వెళ్తే మళ్ళీ నీకు గుళ్ళు పెరిగిందమ్మా అది ఇదని చెప్పాడు. ఒకరోజు వచ్చాయి గారు ప్రార్థన చేయించుకొని తెల్లారి స్నానం చేస్తారు, తీసుకెళ్ళేసి అక్కడ ప్రార్థన చేయించుకున్నాను. అమ్మగారు అయ్యగారు ఇద్దరు నాకు ప్రార్థన చేసేది. చేసి తెల్లారి ఆ రోజు ఆరాధన తీసుకొని సోమవారం హాస్పిటల్కి వెళ్ళాలి. ఆ రోజు శనివారం రోజు నేను పడిపోయానంట, పసుపు రాసేది చనిపోయాను అనుకున్నాను. పట్టాను, నాకు బలహీన బాగా ఉంది. బిడకు వస్తు ఏమి తెలిసి తెలియక ఏదైనా పొరపాటు చేసి నాకు ఎందుకు ఈ బలహీనతకి రాకుండా అవుతుంది అని నేను బాగా ప్రార్థన చేసుకున్నాను. వేసి రక్తం పోసుకొని వెళ్ళి స్నానం తీపించుకున్నాను. ఏంది నీలో ఏమి లేదని చెప్పారు, కానీ కిడ్నీ ఇన్ఫెక్షన్ తగ్గట్లేదు. మీరందరూ నా గురించి ప్రార్థన చేయండి. ఇదే నా సాక్ష్యం. ఒకటి పడితే ఒకటే సమస్యలు, పిల్లడు పడిన నుంచి పడిన పప్పు కలిసింది, ఒకటే సమస్య. నా గురించి మీరందరూ ప్రార్థన చేయండి. ఇదే నా సాక్ష్యం. నాకు ఇంకా ఆరోగ్యం ఉండాలని, నీరు మొత్తం తగ్గాలని మీరందరూ ప్రార్థన చేయమని ఇదే నాకు తెలుసా. యేసు నామములో కంట్రోల్ చేసుకున్న దయ్యం యేసు నామములో కిడ్నీలో ఎక్కడ రోగాలు ఉన్నారు నార్మల్ సుందరిలో పెట్టి అగ్ని మందులుగా స్వస్థత కలుగుగా చెప్పుకుంటే యేసు నామములో బిడ్డ పుట్టుదల కలుగుగా. ఎట్లా ఉంది? అధికారం కలిగిన నామములో ఆ దురాత్మ ఎక్కడ బలహీనపరుస్తున్న చీకటాత్మ యేసు నామములో కాలిపోవుగా. స్వస్థత ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి పీడకలన్నింటినీ దేవుడు విడుదల చేయుగా. ఆమేన్. నమ్మకం ఉండు.